గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే ఎక్కువ మంది శాతం మహిళల కోసం ఆలోచించే పార్టీ ప్రభుత్వం ఉందంటే అంతమంది చెప్తాను. నేను పార్టీ మనిషి కాబట్టి అది అనుకోతే పొగుడుతున్నారు అనుకోకూడదు. కారణాలు ఉన్నాయి. ఏ కారణం లేక నేను మాట్లాడను. ఎందుకు చెప్తానంటే నేను కాంగ్రెస్ పార్టీని చూశాను, కమ్యూనిస్ట్ పార్టీని చూశాను, బీజేపీ పార్టీని చూశాను, తెలుగుదేశం పార్టీని చూశాను, వైఎస్ఆర్ పార్టీని చూశాను, అన్నీ చూశాను నేను. కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నుంచి ఎక్కువ శాతం ఆలోచించింది మహిళల కోసం. చెప్తే నా వివరాలు కూడా చెప్తాను. నేనే తప్పసం నాకు అవసరం ఉంది. హాస్పిటల్ పేరు ఎన్టీ రామారావు హాస్పిటల్ తీసి చాలా మంది అన్నారు చాలా పెట్టకూడదు, ఎందుకు పెట్టకూడదు, హాస్పిటల్ ఇచ్చినాను అతని పేరు పెట్టాలని చెప్పి ఎన్టీ రామారావు ప్రభుత్వ ఆసుపత్రి పెట్టాను. ఎన్ని కూడా అతను ఇచ్చింది. నర్సింగ్ కాదు, నర్సింగ్ పక్కన నర్సింగ్ అది కూడా అసలు ఇచ్చింది. మాట్లాడవాళ్ళు ఇంజనీరింగ్ కాదు, ప్రైవేట్ కాలేజ్ అవ్వచ్చు, దానికి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. చదువు కానీ ఇటువంటి అన్నింటి కూడా ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే ఎన్ని ఒకసారి గుర్తు చేసుకోవడం మర్చిపోతూ ఉంటామమ్మా. మర్చిపోవడం సహజం. ఎవరికి రూపాయి కూడా ఇవ్వద్దు. ఎందుకంటే ఒక్కొక్క కార్డుకి 30 రూపాయలు ఖర్చు అవుతుంది తయారు చేయడానికి. చంద్రబాబు గారు ఏమంటే కొంతమంది చెప్పారు 30 రూపాయలు తీసుకుందామంటే వద్దు, పైసే తీసుకోవద్దు, అందరికీ కార్డు ఫ్రీకి ఇచ్చేమని చెప్పారు. అంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి కార్డుకి డబ్బులు ఇవ్వండి అంటే మాత్రం ఇవ్వద్దు. ఫ్రీగా ఎక్కడ ఎందుకు ఇవ్వాలని అడగండి ఒక మీద. అంటే ఇవన్నీ కూడా మీరు చెప్పాలని చేసేవాడు ఇనాగ్రేషన్ ముహూర్తం చేస్తాం. మీ వేళ రేపటి నుంచి కార్యక్రమాల్లో మరి మండల నాయకులు, ఆ గ్రామాల్లో ఉన్న నాయకులు దగ్గరుండి అందరికీ కార్డులు అందేలా చూడాలని చెప్పి నాయకులందరినీ కోరుకున్నాను. మొత్తం మీద 83,779 కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈవేళ నేను నా చేతుల మీద ముహూర్తం చేస్తున్నాను. రేపు నుంచి మీ గ్రామాలు వచ్చి మీకు ఇచ్చేస్తారు. ఈ కార్డు మీ ఇంటి వద్ద సచివాలయ ఉద్యోగం తీసుకుని వస్తారు. సచివాలయ ఉద్యోగం ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి స్వయంగా మీ ఇంటింటికి వచ్చి ఇస్తారు. ఈ కార్డు మీ ఇంటి వద్దకి చెప్పాను కదా, ఈ కార్డు మీద ఓఆర్ కోడ్ అని ఉంటుంది. ఇంకా చెప్పాను కదా, ఆ కోడ్ మీరు ఫీడ్ చేసుకుంటే రేషన్ షాప్ వివరాలు తెలిస్తే ఫోన్లో చూసుకుంటున్నారు. ఎవరిని అడగవసరం లేదు. రేషన్ కార్డు వివరాలు తెలిస్తే మీ కుటుంబ సభ్యుల వివరాలు కూడా దాంట్లో ఉంటాయి. ఈ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఏంటనే వివరాలు కూడా ఈ కార్డులో ఉంటాయి. రేషన్ షాప్ లో ఏ సరుకులు తీసుకుంటున్నారో కూడా తీసుకోవచ్చు. రాష్ట్రం బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది, మన ఇల్లు బాగుంటే మన పిల్లలు బాగుంటారు, మన పిల్లలు బాగుంటే మన మనవడు మన పిల్లలు బాగుంటారు. అంటే ఈ కాన్సెప్ట్ లో మీ అందరూ గురించాలా, మీ అందరూ సహకరించాలా. ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి కార్యక్రమాన్ని స్వీకరించి మీరు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి మీ అందరినీ కోరడం కోసమే ప్రత్యేకంగా రావడం చెప్పి ఈ సమయంలో మనం చేస్తూ మరి మీ అందరినీ మాట్లాడే అవకాశం కల్పించేటువంటి ఆఫీసులకి, నాయకులకి, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మీతో సెలవు తీసుకున్నానమ్మా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.